హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు మనం లోడింగ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూడండి. ఫస్ట్ అయితే మనకి క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మా వర్కర్స్ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నారో. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్గా చూపిస్తాను చూడండి, ఫోల్డింగ్ ఒకసారి మీకు. అలా మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా ఒక మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం మరీ చిన్న కుట్టు కాకుండా కొంచెం దూరం కుట్టు పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం క్రాసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మనం కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ చూసారు కదా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఉంది మనకి. మనం 1.25 అలా తీసుకున్నా కూడా పర్వాలేదు. తీసుకొని చక్కగా అలా కట్ చేసుకొని మిగిలిన క్లాత్ మనకి అలా ఉంచేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం అలాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సరిపడగా మనం తీసుకోవాలి. చూసారు కదా, మనకి దగ్గర కుట్టు వేయకూడదు, కొంచెం దూరంగా వేసుకోవాలని ఎందుకన్నానంటే ఇప్పుడు ఆ వేసిన స్టిచ్ మనం తీసేస్తే మనకు అది పెద్దగా పీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ అన్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం రెడీ చేసేసుకున్న తర్వాత దాంట్లో మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తాము. పైపింగ్ థ్రెడ్ పెట్టుకునేటప్పుడు మనం థ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఫోల్డ్ చేస్తున్నాం చూడండి. క్లాత్ మిగిలిన క్లాత్ కొంచెం అటువైపుగా ఉంటుంది. చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ పెట్టి మనకి థ్రెడ్ అందులో లోపలికి ఉండేలాగా స్టిచ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏంటంటే థ్రెడ్ని కొంచెం లూజ్గా వదులుకోవాలి, క్లాత్ని మాత్రం చాలా టైట్గా పట్టుకోవాలి. మనం ఏంటంటే క్లాత్ లూజ్ వచ్చేసిందంటే మనకి బుసకలా వచ్చేస్తుంది, చుంచి వచ్చేస్తుంది. సో అందుకని క్లాత్ని మనం టైట్గా పట్టుకోవాలి, థ్రెడ్ని కొంచెం లూజ్గా వదలాలి. చూడండి మా వర్కర్ ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నాడో. సో ఎగ్జాక్ట్గా అలా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మా దగ్గర మా స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా, పైపింగ్ చాలా బాగా వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు దీన్ని మనం నెక్కి హ్యాండ్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. మనకైతే ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దాన్ని హ్యాండ్స్కి కింద వేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం దీన్ని ఫస్ట్ మనం లైనింగ్కి అటాచ్ చేసేస్తాము, ఒరిజినల్ పార్ట్కి కాదు, లైనింగ్కి అటాచ్ చేసేస్తాము. లైనింగ్కి అటాచ్ చేసేసిన తర్వాత దాన్ని మనం తిరిగేసి ఒరిజినల్ పార్ట్కి అటాచ్ చేస్తాం. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు. సో ఇంకొంచెం డీప్గా కావాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం దీన్ని. ఇలాగే సేమ్ నెక్ కూడా జాయిన్ చేసుకోవాలి. Anjing aku paling dulu
आपको समझ में आने ना आराम से आपके पैर को पानी से जाना बाहर अरे आपकी सोच रहे हो अपनी सोच रहे हो ताकि हमें टाइप हो